ఈరోజు ఇడ్లీ సాంబార్ చేద్దామండి. ముందుగా సాంబార్కి కుక్కర్లో కందిపప్పుతో పాటు కొంచెం పసుపు, నెయ్యి వేసుకొని దాంతోపాటుగా సొరకాయ కట్ చేసిన తర్వాత లోపల తెల్లగా మెత్తగా ఉంటుంది కదండి, అది కూడా వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు, ప్లస్ చిక్కగా కూడా ఉంటుందండి. చాలామంది ఇది మెత్తగా ఉంటుంది ఉడికిన తర్వాత అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు. సాంబార్లో కూడా వేసుకోకుండా పక్కన పడేస్తారు. ముక్కలతో పాటు కాకుండా ఇలా పప్పుతో పాటు ఒకసారి ఉడకబెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. సాంబార్ చేయడానికి కావాల్సిన కూరగాయలు మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, సొరకాయ ఇవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టిన పప్పుని ఒకసారి పక్కన పెట్టేసుకోండి. ఈ కూరగాయలన్నీ ఉన్నాయి కదండి, కడాయిలో కాస్త ఆయిల్ వేసి కూరగాయలన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గించుకోండి. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని కొంచెం ప్యూరీ చేసేసుకొని మనము ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి అందులో కలిపి మగ్గిన కూరగాయలలో ఈ లిక్విడ్ పోసేసేయండి. త్వరగా దింపే ముందు కొంచెం బెల్లము, కొత్తిమీర, సాంబార్ పౌడరు, నెయ్యి వేసి దింపుకోండి. పోపు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి. ఇంగువ డైజెషన్ కూడా చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ ప్రాసెస్ చూద్దామండి. తయారు చేసుకున్న ఇడ్లీ పిండిలో కాస్త ఉప్పు వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసేసి ఆ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లో నింపండి. తర్వాత ఇడ్లీ పెట్టేటప్పుడు జనరల్గా పెట్టేస్తుంటారండి, అలా కాకుండా ఈసారి టిప్ పాటించండి. ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇడ్లీ వచ్చేటట్లు అలా పెట్టకండి. ఇడ్లీ పైన హోల్స్ ఉన్న గ్యాప్ వచ్చి ఆ పైన ఇడ్లీ వచ్చేటట్టు పెట్టండి, చాలా చక్కగా ఉంటుంది. ఇడ్లీ పొంగినప్పుడు పై ప్లేట్కి అంటుకోకుండా నొక్కులు పడకుండా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో, ఏ ఇడ్లీ కూడా నొక్కులు పడకుండా నీట్గా చిదిపిపోకుండా చక్కగా వచ్చిందండి. ఇలా టిప్ ట్రై చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు ఈ తయారైన ఇడ్లీ సాంబార్ని తిందామండి. వెడల్పాటి బౌల్లో ఇడ్లీ వేసుకొని దానిపైన సాంబార్ వేసుకొని జనరల్గా ఇలానే తింటారండి అందరూ. ఈసారి కొంచెం స్టైల్ మార్చండి. ఏంటంటే ఈ సాంబార్తో పాటు బూందీ వేసుకోండి. బూందీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు ఇంకా నెయ్యి కూడా వేసుకోండి. నచ్చకపోతే ఓన్లీ బూందీతో పాటు తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి.